సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గోపాలపురం మధిర గ్రామం ఏదులవాడ గ్రామంలో పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు హరీష్ రావుకు తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలకృష్ణ, సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాంతమంతా కూడా ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం ఉండేది. మంచినీళ్ళ కోసమే ఈ చొప్పరివాడ, ఎల్లులవాడ, ఈ గోకులాపూరు, మాటిళ్ళ మంచినీళ్ళ కోసమే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇలా కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత అటు చూస్తే ఆయిల్ పాము తోటలు, ఇటు చూస్తే పచ్చటి పొలాలతోని ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతా ఉంది. ముఖ్యంగా ఆ కాళేశ్వరం నీళ్లు మన దగ్గర తేవాలని చాలా రోజుల నుంచి మీరు అడిగితే మన కష్టపడి ఆ శనిగుంట నుంచి మన ఊరు శంకరాల దాకా కూడా గోదావరి నీళ్లు తెచ్చిన తర్వాత మీరందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ఆ పెద్దపల్లి దయ కావచ్చు. కాళేశ్వరం మీద కాంగ్రెస్ లో చాలా కుట్రలు చేసింది. కాళేశ్వరం కుప్ప గులేపోయిందని, లేదని, అది గులేశ్వరం అయిందని మాట్లాడి 200 ఏళ్ళకి ఇలా హైకోర్టు ఈ చెప్ప అది చెప్పలేదు వాయించింది. వాళ్ళు గోస్ట్ కమిషన్ రిపోర్టును కొట్టివేసింది. అంటే ఎప్పటికైనా నిజం ఎక్కడో తెలుస్తుంది కావచ్చు, కానీ న్యాయమే తెలుస్తుంది, ధర్మమే తెలుస్తుంది అన్నట్టు ఎవరో ఎందుకు మీరే సాక్ష్యం కదా. ఈ ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్ళు కాలంలో రాకపోతే ఈ పొలాలు ఉంటాయా, మరి కూలిపోయిందని మాట్లాడే మాటలు అబద్ధం మాట్లాడేది మీకు అర్థమైతే లేదా? ఇప్పుడు ఈ యాసంగి పంటల బ్రహ్మాండంగా కాలు వస్తుందా? ఇలా భూములు అసలు కట్టుకున్నాం. ఇంకా యాసంగి పంట కూడా 7 ఎకరం ఖాళీ లేకుండా పంటలు పండించుకుంటున్నామంటే అది కాళేశ్వరం వల్ల, అది కట్టిన మన కేసీఆర్ పుణ్యం వల్ల చెప్పి మనకు మంచి పేరు వచ్చింది. కాళేశ్వరం ఎవరు కట్టిండు అంటే కేసీఆర్ కట్టిండు, బీఆర్ఎస్ పార్టీ కట్టింది అని మనకు మంచి పేరు వస్తే ఇంత బురదలని తప్పుడు రాజకీయాలకు పాల్పడ్డారు. మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకోవాలి, మనకంటే ఇంకా బాగా పనిచేసి పేరు తెచ్చుకోవాలి. కానీ మన మీద రాళ్ళు చెప్పేసి ఇంత బలనం చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటే అది అప్పటి మంది గొప్పతుంది. కానీ లాస్ట్ చూస్తే ఏమున్నది, ఫైనల్ ప్రజలకు అర్థమైంది కదా. మంచినీళ్ళు తెచ్చినట్టు కేసీఆర్, కాలువ నీళ్ళు సాగునీళ్ళు తెచ్చినట్టు కేసీఆర్, మన ఊరు మనబడికి స్కూల్ కట్టినట్టు మన కేసీఆర్. ఇప్పుడు రైతు బంధు అంటే పెట్టుబడి సాయం, అది ఎప్పుడు చేయాలి? దుక్కి దున్నీకో, నాట్లు లేనికో, మందు కొట్టలు చేయాలి. వారి రోజులైపోయినా కళలో ఇట్లా కూడా ఇబ్బంది పడతలేదు. అంటే మనకు అర్థమైతే కదా.